వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ ఒక టైటిల్ కాయిన్ చేస్తున్నాం మనం. అడకత్తెరలో పోక చెక్కల కర్ణం బలరాం అంటూ కూడా మనం టైటిల్ కాయిన్ చేయడం జరిగింది. ఈ టైటిల్ పెడతానికి కూడా ఒక కారణం ఉంది. కర్ణం బలరాం ప్రకాశం జిల్లా రాజకీయాల్ని ఒక దశలో చక్రం తిప్పిన నేత. నిజానికి చూసినట్లయితే చంద్రబాబు నాయుడుతోని సమకాలీకుడు ఆయన రాజకీయాల్లో. బట్ పదవుల విషయంలో ఎప్పుడు కూడా ఆయన్ని ఆ లెగసీ మాత్రం కంటిన్యూ చేయలేకపోయారు. ఒక దురదృష్టం అయితే వెంటాడుతూ వచ్చింది. కరెక్ట్ టైంలో పదవులు తనకు వచ్చే టైంలో పార్టీని మారిన తీరు, పార్టీలు అనేకం మార్చిన తీరు ఆయన పొలిటికల్ జీవితాన్ని కూడా ఒక బ్యాడ్ మార్క్గా మారుతూ వచ్చింది. సో అందుకే కర్ణం బలరాం ఎప్పుడు కూడా కేవలం ఎమ్మెల్యేకో ఎంపీగానే పరిమితం అయ్యారు, కానీ అంతకు మించి పదవులకు ఆయన వెళ్ళలేకపోయారు. ఆయన జీవితకాలం తీరిన కోరిక ఏదైనా ఉంది అంటే ఇప్పటిదాకా ఆయన మంత్రి కాకపోవడం. తన సమకాలీకుడైన చంద్రబాబు నాయుడు ఈరోజు అనేక పర్యాయాలు ముఖ్యమంత్రిగా, అనేకసార్లు ప్రతిపక్ష నేతగా అంతా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పగలిగితే, ఆయన సమకాలీకుడైన కర్ణం బలరాం మాత్రం ఈరోజు సైలెంట్గా చివరికి ఒక ఓడిపోయిన ఎమ్మెల్యేగా మిగలాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. అందుకే రాజకీయాల్లో ఏ టైంలో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అనేది, ఏ టైంలో ఎంత స్మార్ట్గా బిహేవ్ చేయాలనడానికి కర్ణం బలరాం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు మనం. దట్స్ ఇట్. అండ్ దెన్ మనం చూసినట్లయితే ఇక్కడ కర్ణం బలరాంకి ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందని చెప్పుకోవాలంటే, గతంలో కూడా ఆయన గురించి మనం కొంచెం చెప్పుకోవాలి. కర్ణం బలరాం నిజంగానే ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఒక దశలో చక్రం తిప్పారు. ఆయన తిరుగులేని నేతగా, ఒక అగ్రెసివ్ పొలిటీషియన్గా ఆయనకి పేరుంది. ప్రకాశం జిల్లాలో టీడీపీకి ఆ స్థాయిలో ఎక్స్పోజర్ రావడానికి కర్ణం బలరాం ఎంత కారణం అనే ఇమేజ్ ఉండేదో అప్పట్లో. అదే సమయంలో తన తర్వాత తరం వచ్చే క్రమంలో పార్టీలోకి వాళ్ళందరినీ కూడా అంతగా పుష్ చేయడంలో కానీ, వాళ్ళందరినీ కూడా పూర్తిగా పైకి తీసుకురావడంలో కానీ కర్ణం బలరాం అంతగా ఎఫర్ట్ పెట్టలేదు. కర్ణం బలరాం అందరినీ కలుపుకొని పోవడంలో కూడా అంత ఎఫర్ట్ పెట్టలేదని ఒక విమర్శ ఆయన మీద ఎప్పటి నుంచో ఉంది. ఈవెన్ ఆయన సొంత అభిమానులు, ఆయన ఫాలోవర్స్ కూడా ఈ మాట చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా జిల్లాలో. దెన్ అలాంటి కర్ణం బలరాం నిజంగానే ఆయన ఒక గ్యామ్లింగ్ టైప్లో ఉంది ఆయన పొలిటికల్ కెరీర్ మనం చూసుకున్నట్లయితే. టీడీపీతో ఒక క్లోజ్ అసోసియేషన్, టీడీపీతో రాజకీయ అరంగేట్రం, ఆ తర్వాత కరెక్ట్ టైంలో టీడీపీ అధికారంలోకి వచ్చే టైంలో ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళిన తీరు అన్నీ తెలిసిందే మనకు. పర్టికులర్లీ కర్ణం బలరాం గురించి చెప్పుకోవాలి అంటే అనేక రకాలుగా మనం గొట్టిపాటి రవి లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి చెప్పుకోవాలి. గొట్టిపాటి రవి వర్సెస్ కర్ణం బలరాం అన్న సిచ్యువేషన్ ఎప్పటి నుంచో అద్దెంట్లో ఉంది. గొట్టిపాటి ఫ్యామిలీకి కర్ణం ఫ్యామిలీకి ఉన్న తగాదాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. వ్యక్తిగత తగాదాలు ఆ తర్వాత రాజకీయాల్లో కూడా రావడం జరిగింది. ఆ తర్వాత అవి ఇంకా వ్యక్తిగతంగా మారాయి. సో అవి చాలా దూరం వెళ్ళాయి. కేసుల వరకు, మర్డర్ల వరకు, హత్యల వరకు చాలా దూరం వెళ్ళాయి. సో ఆ తర్వాత గొట్టిపాటి రవి కూడా అనివార్య కారణాలతో రాజకీయ అరంగేట్రం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే అద్దంకి కేంద్రంగా గొట్టిపాటి వర్సెస్ కర్ణం బలరాం అన్న సిచ్యువేషన్ అయితే ఉండేది ఎప్పుడు. అద్దంకి అనేది ఒక టిపికల్ కాన్స్టిట్యున్సీగా ఉంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో. అందు గురించే ఇక ఎస్పెషల్లీ గొట్టిపాటి రవి లాంటి వాళ్ళు ఎంట్రీ ఇచ్చిన తర్వాత నిజంగానే కర్ణం బలరాం హవా తగ్గుతూ వచ్చింది కూడా జిల్లాలో, ఎస్పెషల్లీ అద్దంకి లాంటి చోట. ఎందుకంటే గొట్టిపాటి రవి కాంగ్రెస్ నుంచి కూడా ఆయన ఎమ్మెల్యే కావడం జరిగింది. ఒక అద్దంకి లాంటి ఒక కాన్స్టిట్యున్సీని తీసుకొని కర్ణం బలరాంని గెలుచుకున్నాడు ఆయన. కర్ణం బలరాం మీద కూడా గెలుచున్నారు. సో అక్కడి నుంచి మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత గొట్టిపాటి రవి వైసీపీలోకి వచ్చున్నారు. ఈ క్రమంలోనే 2014 ఎన్నికలు వచ్చాయి, రాష్ట్ర విభజన సమయం ఆ రోజున. అలాంటి సిచ్యువేషన్లో కర్ణం బలరాము తన కొడుకు వెంకటేష్కి అక్కడ టికెట్ ఇప్పించుకునే ప్రయత్నం చేశారు టీడీపీ నుంచి. కానీ గొట్టిపాటి రవి చేతిలో కర్ణం వెంకటేష్ ఓడిపోవడం జరిగింది. దెన్ అక్కడి నుంచి చూసినట్లయితే అద్దంకి మీద క్రమంగా ఆయన పట్టు కోల్పోతూ వచ్చారు. ఆయన ఫ్యామిలీ కూడా పట్టు కోల్పోతూ వచ్చింది. వేరే గొట్టిపాటి రవి కొద్ది రోజులకే అధికార పార్టీలోకి వచ్చేసారు, టీడీపీలోకి వచ్చేసారు. టీడీపీలోకి ఆయన రావడాన్ని కూడా కర్ణం బలరాం తీవ్రంగా వ్యతిరేకించారు. చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరిని ఒకే వేదిక మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినా ఆ దిశగా వాళ్ళిద్దరు చేతులు కలపలేదు. ఆ స్థాయిలో వాళ్ళిద్దరి మధ్య ఒక వైరం ఉంది. దెన్ అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే 2019 ఎన్నికల నాటికి ఆమంచి చీరాల్లో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరి చంద్రబాబు నాయుడికి హ్యాండ్ ఇచ్చారు లాస్ట్ మినిట్లో. అందుకే బలవంతంగా గొట్టిపాటి రవి కోసం, ఎట్ ద సేమ్ టైం చీరాల్లో ఆమంచి లేని కారణంతో, ఈ రెండు కారణాలతో కర్ణం బలరాంను బుజ్జగించి చంద్రబాబు నాయుడు అక్కడికి పంపించారు చీరాలకు. టీడీపీ ఒక క్రైసిస్ని ఎదుర్కొన్న, కేవలం 23 సీట్లు మాత్రమే తెచ్చుకున్న ఆ ఎన్నికల్లో సైతం కర్ణం బలరాం చీరాల నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ నుంచి ఓడిపోయారు కూడా. అయితే ఓడిపోయిన కొద్ది రోజులకే వాళ్ళిద్దరి మధ్య ఒక ఫైటింగ్ సీన్ అనమాట. అనధికార ఎమ్మెల్యేగా వ్యవహరించేవాళ్ళు ఆమంచి. ఈ క్రమంలోనే సఫికేషన్ తీసుకోలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు బాలినేనిని తీసుకొని వెళ్ళి మరీ ఆయన పార్టీలో చేరడం జరిగింది తన కొడుకుతో పాటు వైఎస్ఆర్సీపీలో.
దెన్ అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీలో కొనసాగారు. ఆమంచి వర్సెస్ కర్ణం బలరాం అంటూ చర్చ నడుస్తూ వచ్చింది. ఎట్ ద సేమ్ టైం ఆమంచిని పర్చూరుకు పంపించడంలో కూడా కొంతమేరకు బలరాం సక్సెస్ అయ్యారు. తాను చీరాల నుంచి పోటీ చేస్తే తన కొడుకు వైసీపీ తరపున అద్దంకి నుంచి పోటీ చేయాలని పాపం లాస్ట్ మినిట్ వరకు ఫైట్ చేశారు. బట్ జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో కూడా దోబూచులాట ఆడుతూ వచ్చారు. అనేక మందిని మారుస్తూ వచ్చారు. అక్కడ కృష్ణ చైతన్య మొదలుకొని లాస్ట్ మినిట్ వరకు. సో ఎట్లా ఒక టికెటే ఒక ఫ్యామిలీ కన్నా నినాదంతో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వెంకటేష్ని పక్కన పెట్టి కర్ణం బలరామే పోటీ చేయాలంటూ పట్టుబట్టారు. అందుకనే మొన్నటి ఎన్నికల్లో కర్ణం బలరాం అక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది. చీరాల నుంచి, ఆమంచి పర్చూరు నుంచి పోటీ చేశారు. దెన్ ఆ మొన్నటి ఎన్నికల్లో అందరూ కూడా ఓడిపోయారు. ఆల్మోస్ట్ జిల్లాలో వైసీపీ నేతలు అంతా కూడా మ్యాక్సిమం ఓడిపోయే ప్రయత్నం అయితే జరిగింది. ఇక కర్ణం బలరాం ఈ రోజున ప్రతిపక్షంలో ఉన్నారు, వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. మరోవైపు చూస్తే కర్ణం బలరామని పార్టీలోకి తీసుకొచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ, అదేవిధంగా మాగుంట శ్రీనివాసరెడ్డి కానీ ఈరోజు ఆ పార్టీలో లేరు. తనకు పార్టీ ఓడిపోక ముందు నుంచి సఫికేషన్లో ఉన్నారు బాలినేని. మొన్న ఓడిపోయిన తర్వాత ఇంకా ఆయనకి ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి తీరుతో ఆయన మీద తిరుగుబాటు జెండా ఎగరేసి ఓపెన్గా ఈరోజు జనసేనలో చేరారు. అత్యంత కీలక నేతగా మారుతూ ఉన్నారు జనసేనలో బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇంకోవైపు మాగుంట ఎన్నికల కంటే ముందుగానే ఆయన టీడీపీలోకి వెళ్ళడం జరిగింది. తన కొడుకు రాఘవరెడ్డి అరెస్ట్ అయితే ఎక్కడా జగన్మోహన్ రెడ్డి కనీసం కన్సర్న్ చూపించకపోగా టికెట్ విషయంలో దోబూచులాట ఆడుతూ వచ్చారు ఆయన. అందుకే పాపం లాస్ట్ మినిట్ వరకు బాలినేని ఆయన ఆపాలని ట్రై చేసినా జగన్మోహన్ రెడ్డి దాన్ని కన్సిడర్ కూడా చేయలేదు. అందుకే మాగుంట టీడీపీలోకి వెళ్ళారు, ఈరోజు ఎంపీ అయ్యారు. ఇంకోవైపు చూసినట్లయితే ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో నిన్నటి వరకు కర్ణం బలరాంకి అండగా నిలబడింది మాగుంట అండ్ బాలినేనే. ఏదైనా ఇష్యూ వస్తే ఆమంచి కృష్ణమోహన్తో జగన్ దగ్గరికి వెళ్ళి పంచాయతీ చేసింది కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళే. ఈరోజు వాళ్ళు ఎవరు కూడా తనకు సపోర్ట్గా నిలబడే పరిస్థితి లేదు, తనతో పాటు లేరు, వేరే పార్టీలో ఉన్నారు. ఇంకోవైపు చూస్తే నిన్నటిదాకా తన వెంటే నడిచిన పోతురు సునీత లాంటి వాళ్ళు ఆయనకి జలక్కిచ్చేలాగా వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసేసారు హడావిడిగా, అసలు ఏం చేయాలని నిర్ణయించుకోకుండా. సో తాను రాజకీయాల నుంచి తప్పుకుని తన కొడుకుని అప్లిఫ్ట్ చేయాలనుకుంటున్న ఈ టైంలో కర్ణం బలరాంకి ఒక రాజకీయంగా ఒక నిజంగానే చెడు రోజులు, ఒక బ్యాడ్ టైం నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు. అలాంటి సిచ్యువేషన్లో ఇక టీడీపీలోకి వెళ్ళాలా అంటే ఆ సిచ్యువేషన్ లేదు. ఇక్కడ పూర్తిగా ప్యాక్ అయిపోయింది ఈరోజు ప్రకాశం జిల్లాలో టీడీపీ. కొత్త తరం నేతలంతా కూడా ఈరోజు అప్లిఫ్ట్ అవుతూ ఉన్నారు ప్రకాశం జిల్లాలో. అందుకే కర్ణం బలరాం లాంటి నేతను మళ్ళీ తిరిగి పార్టీలోకి తీసుకునే సిచ్యువేషన్ లేదని కూడా లోకేష్ లాంటి వాళ్ళు, ఈవెన్ సిద్ధాకే ఎంట్రీ లేదనే చర్చ ఉంది. అందుకే ఆ సిచ్యువేషన్ అయితే లేదు. ఆ దిశగా చర్చలు కూడా జరపట్లేదు పార్టీ అధిష్టానం. ప్రకాశం జిల్లా నేతలు కూడా అందుకు ఒప్పుకునే ప్రయత్నం అయితే చేయట్లేదు. ఎందుగా రాయబారం చేస్తున్నా పోతులు సునీత లాంటి వాళ్ళకే ఈరోజు టీడీపీలోకి ఎంట్రీ లేదు. అలాంటిది కర్ణం బలరాం కష్టకాలంలో పార్టీని వదిలిపెట్టిపోతే ఎలా ఎంట్రీ ఉంటుంది అనేది ఒక చర్చ. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి తనను తాను కాపాడుకోలేని పరిస్థితుల్లో కర్ణం బలరాం లాంటి వాళ్ళని ఎంతవరకు కాపాడతారనేది అయితే ఇంకొక చర్చ అనుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్లోనే కర్ణం బలరాం రాజకీయ భవిష్యత్తు అడక్కత్తిరిలో పోకచెక్కలా మారిందనేది వాస్తవం. ఎట్ ద సేమ్ టైం ఆయన తరహాలోనే ఆయన కొడుకు భవిష్యత్తు ఏంటనేది కూడా ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్లా మారిందన్నది కూడా వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.